జై శ్రీరామ. జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఈ భక్తి తత్వాల గురించి చెప్పుకుంటూ మనం పాటలు నేర్చుకుంటున్నాం కదమ్మా. ఇప్పుడు అలాగే ఒకసారి సీతారాములు శ్రీరామచంద్రమూర్తి అంటే అతి భక్తిగా కలవ భక్తుడు తను ఏం చేస్తున్నాడంటే చేయకూడని కార్యక్రమం టైంలో, అంటే తెలుసు కదా మనం బాత్రూమ్ కార్యక్రమం చేస్తాం, అలాంటప్పుడు వాడికి ఏంటంటే ఎప్పుడు రామనామం చేసుకోవడం అన్నాడు. అలా బాత్రూంలో ఉన్నా కూడా రామనామ స్మరణ చేసుకుంటుంటే ఇది చమత్కారంగా చెప్తూ ఉంటారు హరికథల్లో. అయితే అతనికి హనుమంతుడికి నా స్వామి నామం నువ్వు ఈ సమయంలో చెప్పుకుంటున్నావురా అని చెప్పి అట్లా గుద్దుతాడు. అబ్బా అని అబ్బా అని అనుకుంటే నొప్పి ఉండదు అతనికి, ఆ భక్తుడికి నొప్పి రాదు. ఆగేసరికి సరే సాయంకాలం అయిపోయిన తర్వాత రాత్రి మళ్ళీ సేవ చేసుకుందామని రాముడి దగ్గరికి మన హనుమంతుడు వస్తే అక్కడ ఇలా కాలు రాస్తుంటే అక్కడ నొక్కే అని ఏమైందంటే ఎందుకు మధ్య నిన్న పొద్దున్న నన్ను కుట్టేవి కదా అని అడుగుతాడు. నేను ఎప్పుడు కుట్టాను స్వామి అంటాడు. అదేనయ్యా నా నామస్మరణ చేసుకున్న భక్తిని కుట్టావు కదా, నాకే తగులుతుంది నా భక్తిని కుట్టే అంటే, అయ్యో స్వామి వారు అతను అపచారమైన పని చేస్తున్నప్పుడు అంటే ఏ సమయంలోనైనా సరే నా స్మరణం చెప్పుకుంటే అది దానికి తప్పనిసరిగా నేను కాపాడాలి కదా అంటాడు. అంత గొప్ప హృదయం శ్రీరామచంద్రమూర్తిదని ఈ తత్వం ఉంటుంది. రాతిని నాతిగా చేసినట్టి పతిత పావనుని పావన మంత్రము రాతిని నాతిగా చేసినట్టి పతిత పావనుని పావన మంత్రము తత్వమెరిగి తలచుకోరా నరుడా తారక మంత్రము కన్నమిన్న జగతి ఏముందిరా నరుడా తత్వమెరిగి తలచుకోరా. తర్వాత చూడమా. నిత్యము సీతారాములను సేవించి సౌఖ్యమందిన జగన్నాథుని మంత్రము. ఈ తత్వం మళ్ళీ ఒకసారి నాతో కలిసి పల్లవి పాడి రెండు పడమా. తత్వమెరిగి తలచుకోరా నరుడా తారక మంత్రము కన్నమిన్న జగతి ఏముందిరా ఓరి నరుడా తత్వమెరిగి తలచుకోరా. రాతిని నాతిగా చేసినట్టి పతిత పావనుని పావన మంత్రము రాతిని నాతిగా చేసినట్టి పతిత పావనుని పావన మంత్రము తత్వమెరిగి తలచుకోరా నరుడా తారక మంత్రము కన్నమిన్న జగతి ఏముందిరా ఓరి నరుడా తత్వమెరిగి తలచుకోరా. నిత్యము సీతారాములను సేవించి సౌఖ్యమందిన జగన్నాథుని మంత్రము సేవించి సౌఖ్యమందిన జగన్నాథుని అనుభవం తత్వమెరిగి తలచుకోరా నరుడా తారక మంత్రము కన్నమిన్న జగతి ఏముందిరా ఓరి నరుడా తత్వమెరిగి తలచుకోరా. తత్వమెరిగి తలచుకోరా. జై శ్రీరామ. జై శ్రీరామ్.